ఓం ఓం స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాతవప్నోతి శాశ్వతం పదమవ్యయం. జ్ఞాననిష్ట, నైష్కర్మ్య సిద్ధి, సర్వకర్మ పరిత్యాగం చేసుకున్నటువంటి జ్ఞాని లక్షణాలు చెప్పిన తరువాత మళ్ళీ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని పునశ్చరణ చేసి స్తుతిస్తున్నారు. ఎందుకోసం? అందరూ జ్ఞాననిష్టకు యోగ్యులు కారు, అర్హత ఉండదు. ఎందుకు? ఒకటి వాళ్ళ తాలూకా వర్ణము, రెండు ఆశ్రమం, మూడు ఆర్థిక స్తోమత, నాలుగు వాళ్ళకు ఉండేటటువంటి ఒడిదుడుకులు, మానసిక అలజడులు, కలతలు, వ్యవహారంలో వచ్చేటటువంటి లోటుపాట్లు. ఒక యక్ష ఆయన ఉంటారు. ఆయనకు శ్రవణ మనన నిధిధ్యాసలు చేసే అవకాశం ఎక్కడున్నది? ఒకటి చదువు తక్కువ, రెండు సమయం లేదు, మూడు శరీర కష్టం చేస్తే గాని భార్యాబిడ్డలను, తల్లిని పోషించడానికే వీలవదు. అటువంటి వారికి జ్ఞాననిష్టలో ఉండు, నిధిధ్యాసన చేయని చెబితే బాగానే ఉంది గురువు గారు మాకు అవదండి అంటాడు. కరెక్టే కదా. అంచేత కర్మయోగాన్ని గట్టిగా చేసి నువ్వు చేస్తున్న కర్మయందు డివోషను, డెడికేషను పెట్టుకుని భగవద్భక్తిని, అనన్య భక్తిని పెట్టుకుంటే నెమ్మదిగా చిత్తశుద్ధి కలిగి ఇప్పుడో కొన్నాళ్ళ తర్వాత నీవు జ్ఞానయోగంలోకి వస్తావు అని బోధించడం. అలాగే ఓ అబ్బాయి ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు నిధి ధ్యాసలు ఏం చేసుకుంటాడు? వాడు అంటే వర్ణ, ఆశ్రమ, స్వభావ, శారీరక, మానసిక పరిస్థితుల ద్వారా అందరూ జ్ఞాననిష్టలో ఉండడానికి వీలుపడదు. అటువంటి వాళ్ళు నిషిద్ధ కర్మలను చేయక విహిత కర్మలను, విదిత కర్మలను, those activities ordained by the scriptures as well as the law of the land, వాటిని జాగ్రత్తగా డెడికేషన్తో, అత్యంత అంకిత భావంతో, మెళకువతో, నిపుణతతో చేసుకోవడమే కర్మయోగము. అలా చేస్తున్నప్పుడు ఈశ్వర అర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి కలిగి ఉండవలను అనేది మళ్ళీ మరొకసారి ఈ 5 శ్లోకాలలో నిగమనం చేస్తున్నారు. నిన్న ఒక శ్లోకం చూశాం. ఇప్పుడు ఈనాటి శ్లోకం. చేతసా సర్వకర్మాణి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఎవరు? నిష్కామ కర్మయోగికి ప్రిస్క్రిప్షన్, విత్డ్రావల్, నివృత్తి మార్గంలో ఉండే జ్ఞానం గురించి చెప్పడం అయినది. ఆ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని శృతి స్మృతి ప్రమాణాలతో కూడా నిరూపించడం అయినది. ఈ కర్మయోగంలో ఉన్నవారు చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. చేతసా వివేక బుద్ధ్యా అంటే వివేకం కూడినటువంటి బుద్ధితో. ఏమిటి ఇక్కడ వివేకము? ఆత్మనాత్మ వివేకము సరే, అది ఎలాగనో ఉంది. ఈశ్వరుని అనుగ్రహం లేనిదే, ఈశ్వర ప్రసాదము కానిదే నాకు ఏది ప్రాప్తించదు. సర్వము ఈశ్వరమయము, ఈశ్వరుని అధీనము, అతడే విభువు, విభుడు అని తెలుసుకోవడం ఇక్కడ వివేకం. సర్వకర్మాణి అదృష్టాని అంటే
ఆత్మానాత్మ వివేక బుద్ధితో పాటుగా ఈశ్వర ప్రసాద బుద్ధిని అనే దాన్ని పెట్టుకుని కనబడని పరలోక ఫలములు ఇహలోక ఫలములు దృష్టాదృష్టాన్ని మయి ఈశ్వరే సర్వకర్మలను ఈశ్వరుడనైనటువంటి నాయందు సన్యస్య విడిచిపెట్టి, న్యాసం అంటే విడిచిపెట్టుట, సమ్యక్ న్యాసము సన్యాసము. దేన్ని చేశాడు? కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టాడు? ఈశ్వరుడి దగ్గర విడిచిపెట్టాడు. ఏ పనిని చేయుచున్నానో, దేనిని తింటున్నానో, యత్కరోషి యజ్జుహోషి యదస్నాసి దదాషి యత్ అనే 9:22 శ్లోకంలో చెప్పినట్టుగా ఇది ఉక్త న్యాయేన యత్కరోషి యదస్నాసి ఇది ఉక్త న్యాయేన చెప్పినటువంటి లాజిక్ ప్రకారంగా ముందు ఆల్రెడీ చెప్పబడినది. మత్పరః అహం వాసుదేవ పరో యస్య తవ సహ త్వం మత్పరః సన్. దానిని నాకు సమర్పణగా చేయుము. ఎందుకు? వాసుదేవుడనగు నేను. వాసుదేవుడు అంటే ఎవరు? సర్వమునందు వసించి ఉన్నవాడు వాసుదేవుడు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. స్థూలమైనటువంటి వాచ్యార్థము, లక్ష్యార్థము వాసుదేవుడు అంటే సర్వ ప్రాణులను అక్కర్లే, సర్వమునందు వసించి ఉన్నవాడు వాసుదేవుడు. అదే పరమ లక్ష్యము. మత్పరః అహం వాసుదేవ పరో యస్య తవ సహ తవ నీవు త్వం మత్పరః సన్ అటువంటి వాసుదేవుని యందు సహా ఎవడైతే మత్పరః సన్ అంటే పూర్తి తత్పరతతో ఉంటాడో, వాసుదేవుడు లేనిదే ఏదీ లేదని తెలుసుకొని సర్వము వాసుదేవుని అర్పణంగా చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు పరమ లక్ష్యం వాసుదేవుడికి ఎవరికి అవుతాడో అట్టివాడు మత్పరుడు. నీవు కూడా మత్పరుడవు కమ్ము. త్వం మత్పరః భవ. ఎలా వస్తుంది? బుద్ధియోగం ఉపాశ్రిత్య అంటే బుద్ధిని ఉపయోగించి. ఏమిటి ఇక్కడ బుద్ధి అండి? ఈశ్వరుని ప్రసాదము లేనిదే ఏది మనకు లభించదు. ఈశ్వరుని ప్రసాదము లేనిదే ఏ కార్యము మన చేతిలోకి రాదు. ఒక పని నా చేతిలోకి వచ్చిందంటే ఈశ్వర దత్తమే. ఆ పనికి ఫలితం వచ్చిందంటే అది ఈశ్వర ప్రసాదమే అనేదే మత్పరః లేక బుద్ధియోగం అనేటటువంటి. బుద్ధియోగం ఉపాశ్రిత్య ముందు శ్లోకంలో ఏం చెప్పారు? మాం వ్యపాశ్రిత అన్నారంటే నాయందే లగ్నమైన మనస్సు కలిగిన వాడవై, నన్నే ఆశ్రయించిన వాడవై అన్నారు. ఇక్కడ బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త అంటే మయి ఏవం చిత్త యస్య తవ మచ్చిత్త. నాయందే మనసు ఎప్పుడు లగ్నమై ఉండేటటువంటి. నాయందే అంటే అక్కడ బ్లూబాయి శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాకార రూపం అని కాదు. నిర్గుణ నిరాకార పరతత్వము. తిరువేంకటాధీశుడు అంటే అక్కడ బాలాజీ కోవిల్లో ఉన్నటువంటి ఆ విగ్రహం అని కాదు అర్థము. తిరువేంకటాధీశుడు అంటే తిరు అంటే శ్రీ, శ్రీ అంటే సకల సృష్టి, వేంగడం ప్రపంచం. సకల సృష్టికి అధీశుడు ఎవరై ఉంటారు? ఆ జగన్నాథుడే ఉంటాడు. తిరు వెంకటాధీశుడు అంటే బాలాజీ అనే పేరు మనం పెట్టుకున్నాము. తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేంగడము ప్రపంచము, శ్రీ అంటే సకల సంపదలతో ప్రకృతితో కూడినటువంటి ఈ ప్రపంచమునకు అధిపతి ఎవరో ఆయనే తిరువెంకటాధీశుడు. అంటే ఆయనే పరబ్రహ్మం తెలుసుకోవాలి. అక్కడ ఒక పదము తాలూకాలు వాచ్యార్థాన్ని చూడకూడదు. అని యొక్క సూచిస్తున్నటువంటి ఆంతరంగిక అంతరతమమైన లక్ష్యార్థాన్ని గ్రహించాలి. మాం ఉపాశ్రిత్య మచ్చిత్త మయ్యేవ చిత్తం యస్య సహ తవ మచ్చిత్త. ఎవరైతే బుద్ధియోగం తప్ప ఇతర దేనిని ఆశ్రయించడో, బుద్ధియోగాన్ని ఆశ్రయిస్తాడు. బుద్ధియోగం ఏమిటండి? ఇంతవరకు బుద్ధియోగం అని చాప్టరే రాలేదు. కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, ధ్యానయోగం ఉంది. బుద్ధియోగం అని చాప్టర్ రాలేదు. ఇదే బుద్ధియోగం. బుద్ధియోగం అంటే ఏమిటి? 24 గంటలు ఏ పని చేస్తున్నా ఇది భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి కర్మ, ఇది భగవంతుని కొరకు సమర్పిస్తున్నా. 28 వీడియోలు తయారు చేయండి. భగవంతుడు ప్రసాదించినటువంటి కర్మ ఫలితం బాగుందా లేదా అనేది కూడా ఆయన దగ్గరే సమర్పించండి. దానిలో మంచి చెడులు నావి కావు. నేను కర్త కాదు. ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడే కర్మఫల ప్రదాత అని అర్థం చేసుకోవడమే బుద్ధియోగం.
ఓకే అండి. మయ్యేవ చిత్తం యస్య తవ సహత్వం మచ్చిత్త సతతం సర్వదా భవ. సతతం అంటే సర్వదా, ఎల్లప్పుడూ. ఏదో ఒకసారి అలా అనుకోవడం కాదు, అన్ని కార్యక్రమాలలోనూ అలాగే ఉండు. సతతం భవ. చేతసా సర్వకర్మాణి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపసృత్య మచ్చిత్తః సతతం భవ. ఒక రెండు మాటలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ శ్లోకం గురించి. సర్వకర్మాణి అనడంలో ఎక్సెప్షన్స్ లేవండి. సమస్త కర్మలను చేతసా, నిండు మనసుతో, బుద్ధి యోగంతో, మయి, నాకు అంటే పరబ్రహ్మ యందు, వ్యక్తరూపమైన పరబ్రహ్మ అయిన ఈశ్వరుని యందు, సన్యస్య సమర్పించి, బుద్ధి యోగం సమబుద్ధి రూపమైనటువంటి యోగమును. ఏమిటా సమబుద్ధి? సర్వత్ర సమదర్శిన, సర్వత్ర ఈశ్వరార్పణ భావ, ఈశ్వర ప్రసాద భావ. ఓకే, ఉపాశ్రిత్య అవలంబించి, మత్పరః ఆ వాసుదేవుడే పరమని తెలుసుకున్నవాడై, సతతం ఎల్లప్పుడూ, మచ్చిత్త భవ నా యందే చిత్తమును లగ్నము చేసిన వాడవు కమ్ము. అహమస్మి, అహమస్మి. బుద్ధియోగం ఉపాశ్రిత్య అంటే కర్మయోగాన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ కర్మయోగులకు రెండు భావాలు ఉండాలి. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. చేస్తున్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి, ఫలితం వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధి. ఏ పని చేసినా సరే ఫలం మన వలన వచ్చేది. ఫలాన్ని బట్వాడా చేసేటటువంటి ఒక యూనివర్సల్ కాస్మిక్ లా అండ్ ఎనర్జీ ఉంది, దాని పేరే ఈశ్వరుడు. ఏది వచ్చినా కూడా ఆగతే స్వాగతం కుర్యాత్, వచ్చిన దానిని చక్కగా చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకోండి. ఈ విధంగా చెప్తున్నారు బుద్ధియోగం అని. మై సన్యస్య, మీరు చేసే కర్మలను నాయందే అర్పించండి, నాయందు విడవండి, ఫలితాన్ని నాయందు విడవండి అంటున్నారు. మామూలుగా సన్యాసం అంటే త్యజించడం, ఇక్కడ సన్యాసం అంటే ఇది త్యజించడమే. ఎక్కడ త్యజించాలి? ఈశ్వరుని పాదాల దగ్గర త్యజించడం, లేక ఈశ్వరార్పణ బుద్ధి. సర్వకర్మాణి అన్ని కర్మలను, మొత్తం కర్మలను అన్నిటినీ కూడా, దేనికి ఎక్సెప్షన్ ఏమీ లేదండి, చేతసా పూర్ణార్పణ భావంతో, అంకిత భావంతో, ఈశ్వరార్పణ భావంతో, అట్మోస్ట్ డెడికేషన్ అండ్ డివోషన్ చేస్తున్నప్పుడు డెడికేషను, ఆ కర్ ఆ ప్రేరకుడైనటువంటి ఈశ్వరుని యందు డివోషన్. ఆ ఈశ్వరుడు సాకారుడు కావచ్చు, నిరాకారుడు కూడా కావచ్చు, మీ ఇష్టమే. మత్పరహ, నన్నే లక్ష్యంగా పెట్టుకోండి అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. చిత్తశుద్ధి తర్వాత జ్ఞానయోగ్యత ప్రాప్తి, ఆ జ్ఞానయోగ్యత ప్రాప్తి తర్వాత మోక్ష ప్రాప్తి. మచ్చిత్త సతతం భవ అంటే ఎల్లప్పుడూ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడండి, ఈశ్వరుని ప్రమేయం లేదు ఏది జరగదండి అనే విషయాన్ని మాటికి గుర్తు తెచ్చుకో అంటున్నాడు. అంటే ఏమిటి? ఎన్నాళ్ళు నా జీవితము, నా స్వశక్తి, నా గొప్పతనము అనేటటువంటి భావనలో ఉన్నది. ఇప్పుడు ఎందులోకి రావాలి? ఇందులో నాది ఏమీ ప్రమేయం లేదు, నేను నిమిత్త మాత్రుడను, ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నాడు, ఈ ఫలాలు కూడా ఆయనవే. అంచేత ఎటువంటి విధంగా చూసినా కూడా ఇందులో నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఇదే మచ్చిత్త మత్సతతం భవ అనే దానికి అర్థం. ఇంకా అర్జునుడి కోసం కూడా, మన కోసం కూడా చెప్పేస్తుంది. అయ్యా, దగ్గర దగ్గర 700 శ్లోకాల్లో బోధించడం జరిగింది. విన్నవాడు వింటాడు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అంటూ క్లోజ్ చేస్తున్నారు ఈ డిస్కషన్. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. వెరీ పవర్ఫుల్ శ్లోకం. ఉన్నయ వ్యతిరేకాలు. నా మార్గంలో ఉన్నావా?
బాగుపడతావు. సర్వదుర్గాణి తరిష్యసి, వినలేదా వినంక్షసి, దుంప నాశనం అయిపోతావు. ఎందుకు? మచ్చిత్త సర్వదుర్గాణి సమస్త దుస్తరాణి మచ్చిత్త, నా యందు లగ్నమైనటువంటి చిత్తము గలవాడవై, మచ్చిత్త సతతం భవ అన్నారు కదా. ఆ మచ్చిత్త మళ్ళీ తీసుకుని నెక్స్ట్ శ్లోకం రాసుకున్నారు. ఆ విధంగా రాయడాన్ని ముక్త పదగ్రస్తము, విడిచిన పదమును తీసుకుని వాడు నెక్స్ట్ పాదాన్ని ఆరంభించడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సర్వదుర్గాణి, సర్వదుర్గాణి అంటే సమస్త దుస్తరాణి సంసార హేతుజాతాన్ని, సంసారాన్ని కలిగించేటటువంటి ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటినీ దుస్తరాణి, ధరించడానికి కష్టమైనటువంటివి, ధరించ శక్యము కానివి అని అర్థం. సర్వాణి అన్నిటినీ కూడా మత్ప్రసాదాత్, ఈశ్వర ప్రసాదాత్, ఈశ్వరుని యొక్క అనుగ్రహము, కరుణ, ఆయన యొక్క అన్బు, ప్రేమ, లాలన వలన తరిష్యసి దాటేస్తావు, అతిక్రమిష్యసి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. ఓకే అర్జున్, ఓకే సాధకుడా, వాట్ యూ హ్యావ్ టు డూ? యూ డోంట్ హ్యావ్ టు వరీ. Forget about what all should not be done. Do not nishidha karmas you avoid. 2. Do not do any action with a motive of getting some fruit or getting now that you are doing and you are the karta. That is a nishkama karma. And see that whatever you are doing is within the framework of the law and order and also within the framework of the Shastra. స్మృతి స్మృతులు, న్యాయం, లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నట్టుగా చూసుకో. చేస్తున్నప్పుడు ఈశ్వర అర్పణ భావం, ఫలం పొందేటప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈ విధంగా చేయడం ఎసెన్షియల్. అదే మచ్చిత్త అంటే దాని అర్థం మొత్తం ఒక్క మాట. నా ఎందే మనసు కలిగిన వాడవై, సర్వదుర్గాణి, సర్వాణి సమస్తాని దుర్గాణి దుస్తరాని సంసారహేతుజాతాని మత్ప్రసాదాత్, నా యొక్క కరుణ వలన, ఈశ్వర కృప వలన తరిష్యసి అతిక్రమిష్యసి దాటివేయగలవు. అథ చేత్, ఇఫ్, ఇఫ్ ఎందుకు? అర్జునుడు చేస్తాడు కానీ ఒకవేళ ఎవరైనా ఈ ఇన్స్ట్రక్షన్స్ వినలేకపోతే, పెడచెవిని పెడితే, ఇఫ్ వన్ పేస్ డెఫ్ ఇయర్ టు ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ భగవద్గీత, యత్ చేత్, యది చేత్, యది చేత్, యది చేత్ అంటే సచేత్ అంటే యది చేత్, ఒకవేళ, త్వం నీవు, మదుక్తం అహంకారాత్ అంటే నేనే పండితుడనని, అహంకారంతో, న శ్రోష్యసి గ్రహీష్యసి గ్రహింపవో, వినవో అంటే చెవులతో వినడం, వినకుండా ఎక్కడికి పోయాడు అక్కడే ఉన్నాడు వింటున్నాడు. మనం కూడా వింటాం, గురువు గారు కూర్చోబెట్టి పాఠం బోధిస్తున్నప్పుడు, ఒరే వద్దురా బాబు చూసుకో వీటన్నిటిని. ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు కానీ ఎప్పుడుగాక అంటూ అన్నమాచార్య గురుగారు బోధించినప్పుడు శ్రవణంలో వినేస్తాం, మళ్ళీ వెంటనే పక్కవాడిని ఏదో తిడుతూ ఉంటాం. ఏం ప్రయోజనం అది? నా గ్రహీష్యసి అన్నాడు. అందుకే ఆయన అంటే వినడం అంటే అక్కడ దాన్ని ఆచరణలో పెట్టడం అని అర్థం. గ్రహించి ఉపయోగిస్తావో, తత పౌరవర్ణ త్వం నీవు అనగా న గ్రహీష్యసి ఉపయోగించలేదో, న శ్రోష్యసి తత అందువలన త్వం నీవు వినంక్ష్యసి సర్వ వినాశం గమిష్యసి పూర్తి వినాశాన్ని పొందుతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అథ చేత్ ఒకవేళ, ఇఫ్, యది, ఇఫ్ యు డోంట్ హీడ్ టు మై
this life principles and advice. अथ चेत्त्वम् अहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि. ఇంకా అవతారిక ఇదంచేత్వయా న మంతవ్యం స్వతంత్రః అహం కిమర్థం పరోక్తం కరిష్యామి ఇతి. నేను స్వతంత్రుడను, ఇతరుల మాటలతో నాకేం పని, ఈ బాబాయ్ గారికి ఏం పని లేదు, నాకు కూర్చోబెట్టి 700 శ్లోకాలు బోధించాడు, నేనెందుకు పాటించాలి, నా అంతటి వాడిని నేను అని గాని తలపోసినట్లయితే రాబోయే పరిణామం ఎలా ఉంటుందో వచ్చే శ్లోకంలో చెప్తున్నారు. ఇది సర్వసాధారణంగా అక్కడ ఉన్నటువంటి అర్జునుడు గారికే కాదండి, మనకు కూడా ఉంటుంది. ఎవరో స్వాములు, జ్ఞానులు, అన్నమాచార్య వంటి వారు, పోతన వంటి వారు ఎన్నో మంచి మాటలను బోధిస్తారు. ఆ బోధించినవి వినడమే వినము. మొదటిది విన్నా పట్టించుకోము, ఆ చెవితోనే వదిలేస్తాం, వాటిని అనుసరణలోకి తెచ్చుకోము. ఆ విధంగా ఉన్న వాళ్ళ గతి దుంపనాశనమే. వినంక్షసి. దుంపనాశనం అంటే ఏమిటి? అప్రూటెడ్, అంటే రూట్స్ దగ్గర నుంచి కూడా నాశనం అయిపోతావు అంటే దాని పేరే నరకం అంటారు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఎంతమంది జ్ఞానులు ఈ గడ్డపై పుట్టారు, వాళ్ళందరూ ఒకే విషయాన్ని బోధించారు. ఎక్కడ చూసినా సరే సర్వము ఆ కాస్మిక్ ఎనర్జీ ఏరా, ఈశ్వర ప్రసాదమేరా, ఈశ్వరుని శక్తి ఏరా, నువ్వు ఊరికే చేస్తున్నాననే భావనలో ఉన్నావు కానీ నీ చేతలు నీ రాతలు ఎందుకు పనికిరావురా. ఇటు వెనకాల ఈశ్వర కృప ఉండాలి అనే విషయాన్ని ప్రతి వర్డ్ కూడా ఈ స్క్రిప్చర్స్ అండ్ శృతి స్మృతులు అన్నిటి యందు నొక్కి చెప్పబడినది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను అనే ఒక భావము, ఈ శరీరము, నా బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు దాని మీద గట్టిపడిపోయింది కదా. దానివలన చెప్తారులేండి, అలా వాళ్ళకేం పోయింది, వాళ్ళు 24 గంటలు ఏం పని లేదు, అందుకే అలా రాసుకుంటూ కూర్చుంటారు. ప్రపంచంలో వచ్చి ఉండమనండి, 2 రోజులు తెలుస్తుంది ఎలా ఉంటారో వాళ్ళు మట్టు. వాళ్ళు ప్రపంచంలో ఉండే రాశారు, ఆ విషయం మనం మర్చిపోతున్నాం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఈశ్వరుణ్ణే జీవితంలో ప్రధానంగా చేసుకున్నటువంటి కర్మయోగి కర్తగా భోక్తగా కూడా తన ప్రతి అనుభవాన్ని ఒక లెసన్గా మార్చుకుంటాడు, ఒక పాఠంగా మార్చుకుంటాడు. నేర్చుకోవాలి కానీ ప్రతి అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఈ విధంగా కర్మయోగి సమత్వాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క కష్ట సుఖాల నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు. పాము విషంలో కూడా మందు ఉంది, అత్యంత విషపూరితమైనది కూడా మంచికి తోడ్పడుతుంది, మలచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆధ్యాత్మ రంగంలో ఆటంకాలు ఉండి తీరుతాయి. మంచి కార్యం చేయాలన్నా ఎన్నో ఆటంకాలు వస్తాయి. గీతాబోధకు వెళ్ళాలి, లేకపోతే మధ్య 4:15 క్లాసు కూర్చోవాలంటే 126 ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలను, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అధిదైవిక ఆటంకాలను అన్నిటినీ కూడా జాగ్రత్తగా దాటుకుంటూ నిష్కామ కర్మయోగంలో ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధితో, ఈశ్వరుని అందే లగ్నమైన చిత్తంతో ఉంటే మచ్చిత్త, నన్నే మనస్సులందు నిలుపుకుంటే మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన. నా అనుగ్రహం వలన అంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ కాస్మిక్ లా, కాస్మిక్ ఎనర్జీ, సమష్టి శక్తి, ఈశ్వర అనుగ్రహం వలన సర్వదుర్గాణే దరిష్యసి, అన్ని ఆటంకాలను దాటి. దుర్గాణి అంటే దుర్గాదేవులని అని అర్థం కాదు. దుర్గా అంటే దుర్గమము, దాటరానిది. అటువంటి దుర్గములను
అంటే ఒక కోట ఉంటుంది, శివాజీ దుర్గం అంటే ఏంటి, ఎవరు ఆ కోట లోపలికి రాలేరు అని అర్థంలో దాన్ని దుర్గం అని పెడతారు. చిత్రదుర్గ్ పేరు పెడతారు. దుర్గా అని అంటే దుర్గలు అని కాదు, దుర్గములను, దుర్గమమైనటువంటి ఆటంకాలను తరిచేసి దాటేస్తారు. అథ చేత్, దానికి బదులుగా ఒకవేళ సొంత బుద్ధి ఉపయోగించి నా అంతటి వాడు లేడనే అంటూ విర్రవీగుతూ అహంకారాత్, అహంకారం వలన నశ్రోష్యసి, వినకపోతే అంటే చెప్పినది పాటించకపోతే, వినంక్షసి, మీరు పూర్తిగా నష్టపోతారు. మహతీ వినష్టి అన్నది ఉపనిషత్తు. దాని పేరే ఇక్కడ వినాంక్షసి అన్నారు. ఆధ్యాత్మిక పతనం చెందుతారు. మనిషిగా పుట్టిన ప్రయోజనాన్ని పొందలేరు. మనిషిగా పుట్టినందుకు మీరు జ్ఞానయోగ్యత ప్రాప్తిని సంపాదించుకోండి అట్లీస్ట్. ఆ తరువాత శ్రవణమన్న నిధిశాస్త్రతో చక్కగా మీరు మోక్షాన్ని కూడా పొందవచ్చును. ఆ అపురూపమైనటువంటి వరాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మను చేతులా కాల్చుకోవద్దు, కాలదన్నుకోవద్దు అంటున్నారు పరమాత్మ. అహంకారాత్, అహంకారము వలన, అహంకారము, అహంకారం ఒక కళ్ళు, అహంకారం ఒక కళ్ళు, అది మూసివేయు నీ కళ్ళు. అహంకారం వలన ఏది కనపడదు, కింద మీద తెలియదు, మంచి చెడు విచక్షణ ఉండదు, పెద్ద చిన్న తేడాలు ఉండవు, యుక్తాయుక్తములు ఉండవు, ధర్మాధర్మములు ఉండవు. అంతటి పవర్ఫుల్ మత్తు అహంకారం. ఆ అహంకారాన్ని వదులుకోగలిగితే నేనేమిటి, ఇంకొకళ్ళ సలహా వినేదేమిటి, ఈ కృష్ణయ్యకి ఏం పోయింది, హాయిగా ఫ్లూట్ వాయించుకుంటూ ఆ గోవుల్ని కాచుకోవడమే కదా, నా సంగతి ఏమిటి, నేను మహారాజుని, పొద్దున ఇదంతా జయించి సామ్రాజ్యాన్ని నేనే వెళ్తాను, పేరుకి మా అన్న రాజు కానీ అసలు రాజు నేనే అనే అహంకారము ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఉంటే వినంక్షసి, నీకు లేదను నాకు తెలుసు, కానీ ఎవరైనా సరే అహంకారంతో ఉంటే శ్రోష్యసి, అహంకారాత్ వినంక్షసి. మనిషిగా పుట్టినందుకు ఈశ్వరుని తెలుసుకోకపోతే వేస్ట్. ఇక్కడతో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒకే ఒక శ్లోకంలో, రెండు శ్లోకాలలో ఈ అహంకారంతో వ్యవహరించే ఉండే వాళ్ళ పరిస్థితి ఎటువంటిదో చెప్తారు. అది రేపు చూద్దాం. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అథ చేత్త్వం అహంకారాన్ న శ్రోష్యసి వినంక్షసి. సోహం, సోహం, ఈశ్వరోహం, ఈశ్వరోహం, ఈశ్వర ప్రసాదోహం. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి. ఈశ్వరుడే నా నియంత, ఈశ్వరుడు చెప్పినట్లే అన్నీ జరుగుతాయి. నేను ఊరికే ఒక ఉపకరణము, ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద డివైన్ హ్యాండ్స్. అహమస్మి, 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 అహమస్మి. ఈశ్వరార్పణమస్తు. సర్వం ఈశ్వరార్పణమస్తు. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వం రామార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. అహమస్మి, అహమస్మి,
అహమస్మి. స్వస్తి.